సో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రపోజల్స్ ప్రకారం ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే పిఎస్డబ్ల్యూ ఆల్రెడీ 2 ఏళ్ళ నుంచి 1.5 ఇయర్కి తగ్గిస్తున్నారు కదా, దానివల్ల మన మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మేము ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఉన్నాం, థర్డ్ టర్మ్లో ఉన్నాం, లాస్ట్ టర్మ్లో ఉన్నాం, మేము పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకోవాలా వద్దా అని చాలామందికి డౌట్లు ఉంటాయండి. యాజ్ ఆఫ్ నౌ నేను నాకు క్లియర్గా వీడియోలో చెప్పింది ఏంటంటే అది ప్రపోజల్ యాజ్ ఆఫ్ నౌ, అది ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, డిస్కషన్ జరగాలి, దాని తర్వాత కానీ అప్రూవల్ అవ్వదు. అది అప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏ డేట్స్లో ఏ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవి రిలీజ్ చేస్తారనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ మేజర్ ఇంటేక్ సెప్టెంబర్ ఇంటేక్ కాబట్టి ఒకవేళ ఏమైనా చేంజెస్ వస్తే నేను అనుకోవడం సెప్టెంబర్ ఇంటేక్ నుంచే రావచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీ కోర్స్ కంప్లీట్ అయిపోతే లేట్ చేయకండి. కోర్స్ తర్వాత 3-4 నెలలు మనకు టైం ఉంది కదా, మనం మెల్లిగా అప్లై చేసుకుందాంలే అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే మీ కోర్స్ వర్క్ కంప్లీట్ అయిపోయి మీకు డిజిటల్ సర్టిఫికేట్ వచ్చేసి మీ యూనివర్సిటీ నుంచి ఓకే చేసేస్తే ఐ వుడ్ సే గో హెడ్ అండ్ అప్లై ఫర్ యువర్ పిఎస్డబ్ల్యూ.